మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పెద్ది. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై టాలీవుడ్లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్ తన కెరియర్లో మునుపెన్నడూ చూడని సరికొత్త లుక్లో కనిపిస్తుండడం, బుచ్చిబాబు తనదైన శైలిలో ఈ కథను సిద్ధం చేయడంతో మెగా అభిమానులు ఈ ప్రాజెక్టు కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా భావోద్వేగాలతో కూడిన కథాంశం కావటం వల్ల ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ సినిమా విడుదల విషయంలో గత కొంతకాలంగా రకరకాల చర్చలు నడుస్తున్నాయి. నిజానికి చిత్ర యూనిట్ ముందుగా ఈ సినిమాని మార్చి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రణాళికలు వేసుకుంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అది సాధ్యపడలేదు. ఆ తర్వాత ఏప్రిల్ 30వ తేదీని పరిశీలించినప్పటికీ అప్పుడు కూడా సినిమా సిద్ధం కాలేదు. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఫైనల్గా ఇప్పుడు జూన్ 25వ తేదీని రిలీజ్ డేట్గా ఖరారు చేసుకుంది. ఈ అధికారిక ప్రకటనతో చరణ్ అభిమానుల్లో మళ్లీ ఉత్సాహం నెలకొంది. అయితే పెద్ది సినిమా విడుదల ఇంతలా ఆలస్యం కావడానికి వెనుక ఒక బలమైన కారణం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రంలోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్గా నిలవనుందట. ఇందులో చరణ్ పాత్రకు సంబంధించిన గెటప్, ఆ కాలానికి సంబంధించిన సెటప్ కోసం భారీగా కంప్యూటర్ గ్రాఫిక్స్ పనులు అవసరమయ్యాయి. ఈ గ్రాఫిక్స్ పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడమే విడుదల వాయిదాకు ప్రధాన కారణమని సమాచారం. క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడకూడదనే ఉద్దేశంతో దర్శకుడు బుచ్చిబాబు పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్కి అనుగుణంగా ప్రతి ఫ్రేమ్ ఎంతో సహజంగా ఉండాలని చిత్ర బృందం శ్రమిస్తోంది. ఆ కాలం నాటి వాతావరణాన్ని, మనుషుల జీవన శైలిని వెండితెరపై ప్రతిబింబించేలా ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎంతో జాగ్రత్తగా చెక్కుతున్నారు. ఈ విజువల్ ఎఫెక్ట్స్ పనిలో పూర్తి కావటానికి సమయం పడుతుండటంతోనే సినిమా విడుదలలో జాప్యం జరుగుతూ వచ్చింది. పక్కా విజువల్ వండర్గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దటమే లక్ష్యంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో చరణ్ సరసన అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, సీనియర్ నటుడు జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మరి ముఖ్యంగా ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండడం సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. జూన్ 25న విడుదల కానున్న ఈ స్పోర్ట్స్ డ్రామా ప్రేక్షకులకు ఒక గొప్ప అనుభూతిని మిగుల్చుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.